హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ పుట్నాల పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇడ్లీ లేకైనా, దోశ లేకైనా, రైస్ లేకైనా. ఇక్కడ చూడండి, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుట్నాలు 1 కప్పు, ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 5 లేదా 6, జీరా 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఇవన్నీ మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇదంతా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. 1 మంత్ వరకైనా ఉంటుంది. ఇప్పుడు మనం ఇడ్లీలోకి ఇలా చల్లుకొని అందులో పైనుంచి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రైస్ లేకైనా, దోశలలో అలా పైన చల్లుకొని వేసుకొని అయినా చాలా బాగుంటుంది ఈ పొడి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.